మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రభువు పేరట వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా దేవుని మాట వినుట వలన అనే అంశం గురించి మనం మాట్లాడుకుందాం. దేవుని మాట దేవుని సేవకుల ద్వారా పరిశుద్ధ గ్రంథములో నుంచి మనతో మాట్లాడతాడు. ఆ మాటల్ని మనం నిజంగా వినగలిగితే, ఈ వాక్యం విన్న వెంటనే మీ హృదయాల్లో, మీ మనస్సుల్లో ఆత్మరక్షణ, అలాగే శారీరక స్వస్థత కూడా దొరుకుతుందని నేను విశ్వసిస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోనికి మనం వెళదాం. రోమీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. వినుట వలన విశ్వాసము కలుగును. వినుట ఏ మాటలు వినుట అనంటే, క్రీస్తును గూర్చిన మాట. క్రీస్తును గూర్చినటువంటి మాట మనం వింటే మనకు విశ్వాసం కలుగుతుంది. ఈ లోకంలో ఉదయాన్నించి సాయంత్రం వరకు ఎన్ని మాటలు విన్నా కానీ, ఎవరి మాటలు విన్నా కానీ విశ్వాసము అనేది కలగదు. కానీ మానసికంగా, శారీరకంగా కూడా కలవరం కలుగుతుంది. అదే దేవుని మాటలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, దేవుని మాట వింటే, ఆసక్తిగా వింటే, శ్రద్ధగా వింటే, భయభక్తులతో వింటే వారికి విశ్వాసము కలుగుతుంది అని వాక్యం రాయబడింది. ప్రియులారా, అనుదినము మన జీవితంలో ఏ మాటలు వింటున్నాం అనేది మీరు గుర్తించాలి. అనుదినం మన జీవితంలో ఆధ్యాత్మిక సంబంధించిన మాటలు, దైవ సంబంధించినటువంటి మాటలు, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు మనం వింటూ ధ్యానిస్తూ మనం నెమ్మదిగా, సుఖంగా, మాన్యంగా జీవిస్తున్నామా? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం వ్రాయబడిన ప్రకారం, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడును, మాటలాడుటకు నిదానించును అని వాక్యం రాయబడింది. యాకోబు పత్రిక 1:19లో ప్రతి మనుష్యుడు వినటానికి వేగిరపడాలి. ఏ మాటలు వినటానికి ఈ రోజుల్లో నేను చూస్తున్నాను, మీ అందరికి కూడా తెలుసు. ఏ మాటలు వినటానికి వేగిరపడుతున్నారు? ఎవరి మాటలు వినటానికి వేగిరపడుతున్నారు? దేవుని మాటలు వినటానికి నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవుని మాటలు వినటానికి అశ్రద్ధ చేస్తున్నాం. దేవుని మాటలు వినటానికి మన చెవులు మందముగా ఉన్నాయి, కానీ ఈ లోక సంబంధమైన మాటలు వినటానికి మాత్రం మనం వేగిరపడతాం. అయితే పరిశుద్ధ గ్రంథం ఏమని రాయబడిందంటే, దేవుని మాట వినుటకు వేగిరపడాలి అని వ్రాయబడింది. ప్రియులారా, దేవుని మాట వినటానికి వేగిరపడాలి. కానీ ఈ రోజుల్లో పరిశుద్ధ గ్రంథాన్నే మనం ధ్యానం చేస్తే, అపోస్తలుడైన పౌలు తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ఏమని? ఎందుకనగా జనులు హితబోధను సహించక దురద చెవులు కలవారై తమ స్వకీయ దురాలోచనల కొరకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. సత్యమునకు చెవినియక కల్పనా కథల వైపు తిరుగుకాలము వచ్చును అని రాయబడింది. మనం చూస్తూ ఉంటాం, ఎక్కడ కల్పనా కథలు ఉంటే, ఎక్కడ కలిపి చెరిపెడి మాటలు వింటే, ఎక్కడ అబద్ధం మాటలు వింటే, ఎక్కడ స్వార్థపూరితమైన మాటలు వింటే అక్కడికి మనుషులు పరిగెత్తుతూ ఉన్నారు గుంపులుగా. కానీ సత్యానికి మాత్రం చెవినివ్వట్లేదు. అందుకే ఈ లోకములో ఎంతోమంది దైవజనులు సువార్త ప్రకటిస్తున్నప్పటికీ, ఎన్నో కార్యములు జరుగుతున్నప్పటికీ, ఎంతోమంది దైవ సేవకులు పరిశుద్ధ గ్రంథంలో దేవుని సువార్తను ప్రకటిస్తున్నప్పటికీ వారికి రక్షణ అనేది దొరకట్లే, వారికి విశ్వాసం అనేది దొరకట్లే.
మేము దేవుని దగ్గరకు వచ్చాం, స్వస్థత పొందుతున్నాం, వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారు, కానీ వారి జీవితంలో రక్షణ అనేది దొరకటంలే. ఎందుకనంటే వారికి కావాల్సింది ఒకటే, దేవుని దగ్గరకు రావాలా, ఏదో మేలు పొందాలా, వెళ్ళిపోవాలి. దేవుని మాటలు విన్నా ఒకటే, వినపోయినా ఒకటే. అయితే దేవుని మాటలో జీవము ఉన్నది అని గ్రంథం రాయబడింది. యోహాను సువార్త 6:63 ఈ విధంగా రాయబడింది, ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి అని రాయబడింది. ఆయన మాటలు ఆత్మయు జీవమునై ఉన్నాయి. నా ప్రియమైన సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఆయన మాటలో జీవముంది, ఆయన మాటలో ఆత్మ ఉంది. మనుషుల మాటల్లో జీవము లేదు, మనుషుల మాటల్లో మరి సత్యము లేదు, మనుషుల మాటలో ఆత్మ లేదు, స్పిరిట్ లేదు. శారీరకంగా మాట్లాడవచ్చు, కానీ దేవుని మాట వింటే ప్రతి మనుషునికి కూడా జీవము కలుగుతుంది. ప్రియులారా, బ్రతుకుతారు అని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక మనము దేవుని మాటలు జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా విన్నప్పుడు వాటిని మనం ఆశీర్వాదాన్ని పొందుతాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. ఎలా వినాలి దేవుని మాట? నీ దేవుడైన మాట నీవు శ్రద్ధగా వినాలి. నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్నా ఆయన ఆజ్ఞలన్నిటి అనుసరించి నడుచుకుంటే నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చిస్తాడు. హల్లెలూయా. దేవుని మాట శ్రద్ధగా వింటే, దేవుని మాట భయభక్తులు కలిగి వింటే, నీ దేవుడు నిన్ను సమస్త జనుల కంటే పైవాడిగా హెచ్చిస్తాడని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక వేశ్య అనే వ్యక్తి ఉంది. ఆమె ఎవరో తెలుసా? రాహాబు ఆమె పేరు. రాహాబు అనేటటువంటి వేశ్య దేవుని మాటల గురించి వినది, దేవుని శక్తి గురించి వినది, దేవుని యొక్క గొప్ప కార్యముల గురించి వినది. వినటమే కాదు, ఆమె వినినటువంటి మాటల్ని, శ్రద్ధగా వినినటువంటి మాటల్ని తన హృదయంలో దాచుకున్నది. ఆమె పేరే రాహాబు అనే వేశ్య. రాహాబు అనే వేశ్య. రాహాబు అనగా విశాలత అని అర్థం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం నుండి 11వ వచనం వరకు మనం చదివితే అక్కడ వ్రాయబడి ఉన్నది, రాహాబు అనేటటువంటి వేశ్య ఎలాగొన్నదంటే దేవుని మాటలు విని తన హృదయంలో జాగ్రత్తగా దాచుకున్నది, ధ్యానిస్తూ ఉంది, భద్రంగా తన హృదయంలో దాచుకుని ఉంది. చూడండి ఏమని చెప్తుందో ఆ వాక్యాన్ని మనం చదువుదాం. యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడని మీ వలన నాకు భయము పుట్టిననియు నీ భయము వలన ఈ దేశ నివాసులు అందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఇంకా చదువుదాం. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపోజేసెను యొర్దాను తీరమున ఉన్న అమోరీయుల ఇద్దరు రాజులై ఉన్న సిహోనును ఓగుకును మీరేమి చేసితిరో అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలము చేసితిరో ఆ సంగతి మేము వింటిమి అని వ్రాయబడింది. ఈ మాటలు ఎవరితో చెప్తుంది? ప్రియులారా, దేవుని సేవకులతో చెప్తుంది, వేగుల వారితో చెప్తుంది. వేగుల వారు రాహాబు అనే వేశ్య ఇంటికి వచ్చి శత్రువులను ఆ దేశాన్ని చూడటానికి వేగుల వారుగా వస్తే ఆ వేగుల వారిని తన ఇంట దాచి వారికి ఆతిథ్యము చేసి శత్రువు చేతుల్లో పడకుండా, శత్రువుల కంటిలో పడకుండా వారిని దాచింది, వారిని భద్రపరిచింది. ఎందుకు చేర్చుకుందంటే వారి గురించి వినది, వారు నమ్మిన దేవుడి గురించి వినది, దేవుడు చేసిన అద్భుతాల గురించి వినది,
దేవుడి గురించి ఆశ్చర్యకార్యములు వినది. వినటమే కాదు, మనమైతే వింటాము, విడిచిపెడతాం. దాని ప్రకారం మనం జీవించాం. డాక్టర్ దగ్గరికి వెళితే వింటాం, ట్యాబ్లెట్ వేసుకోమని వింటాం, పథ్యం చేయమంటే వింటాం, కానీ దాన్ని పాటించలేం. అందుకే డాక్టర్ చెప్పిన మాట మనిషి వినడు గనక ఆ మనిషికి రోగము సంపూర్ణంగా కుదుట పడదు, ఆ రోగము నయము కాదు. అదేవిధంగా దేవుని మాట వినటము కాదు, కానీ విని ఏం చేయాలంటే దాన్ని ఆచరించాలి అని వాక్యం రాయబడింది. చాలామంది బోధిస్తూ ఉంటారు కానీ వినరు, దాన్ని పాటించరు. చాలామంది వింటారు కానీ వాటిని పాటించరు కదా. పైకి భక్తిని ప్రదర్శిస్తూ ఉండవచ్చు, కానీ అది లోకానికి, మనుషులు చూడటానికి కాకపోయినా దేవుని దృష్టిలో దాన్ని మనం శ్రద్ధగా వినటమే కాకుండా దాన్ని ఆచరించాలి అని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటాం. ప్రియులారా, ఆమె వేశ్య అని గ్రంథంలో రాయబడింది. ఒక వేశ్య దైవ సేవకులను చేర్చుకోవటమా? ఊరు బయట, ఎరుకో కోటల మీద, రహదారి మీద ఆమె నివాసం ఏర్పాటు చేసుకుంటవే కాకుండా దైవజనులను ఇంటిలో చేర్చుకుంది. ఇంటిలో చేర్చుకోవటమే కాకుండా ఆతిథ్యము చేస్తుంది. ఆతిథ్యము చేయటమే కాకుండా శత్రువుల కంటిలో పడకుండా, శత్రువుల చేతిలో పడకుండా వారిని కాపాడింది. ఎంత గొప్ప విశేషమో చూడండి. పరిశుద్ధ గ్రంథం రాయబడింది, మిక్కిలి అల్పులైనటువంటి వీరిని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే, వీరికి ఆతిథ్యం చేస్తే నాకు చేసినట్లే. ఎంత మంచితనం ఆమెలో ఉంది, ఎంత విశాలమైన హృదయం ఆమెలో ఉంది. దేవుని సేవకులను చేర్చుకోవటం గొప్ప విశేషం, గొప్ప ఆనందం, గొప్ప సంతోషం. తద్వారా జరిగింది ఏంటో తెలుసా? దేవుని సేవకులు ఆ ఇంటికి రావటమే కాకుండా ఆ ఇంటికి నష్టము కలగకోకుండా ఒక వాగ్దానం చేశారు. ఆమె కూడా కోరుకున్నది, ఆశించింది ఏమనంటే, మీరు వెళుతున్నారు, ఈ దేశాన్ని నష్టం చేయబోతున్నారు, కానీ మీరు ఎప్పుడైనా సరే నన్ను, నా కుటుంబానికి హాని కలగకోకుండా, నష్టం కలగకోకుండా, మరి శోధన రాకోకుండా నా ఇంటిని, నన్ను, నా ఇంటి వారిని మీరు రక్షించాలి అని చెప్పినప్పుడు మేడగది నుంచి కిటికీ ద్వారము నుండి కింది వరకు కూడా ఎర్రటి తొగరు దారము కట్టడం జరిగింది. ఆ ఎర్రని దారమే రక్షణకు సాదృశ్యంగా ఉన్నది, యేసు యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్నది అని మనం గమనించాలి. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోనండి, దేవుని మాటలు శ్రద్ధగా వినటం ద్వారా ఆమె జరిగింది ఏంటి అంటే, వేగులు వారు వచ్చారు. ఆ ఎరుకో ప్రదేశంలోనికి, ఎరుకో ప్రాంతానికి ప్రవేశించారు. ఆ యెహోషువ వాళ్ళందరూ కూడా బోరలు పట్టుకుని 7 రోజులు దేవుని యొక్క వాక్యమును, దేవుని యొక్క నామమును స్తుతిస్తూ ఉన్నారు. ఎరుకో ప్రాంతమంతయు, ఎరుకో కోటలంతయు తిరుగుతూ దేవుని స్తుతించడం ఆరంభించారు. ప్రియులారా, రాజులు నశించిపోయారు, ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ నశించిపోయారు. పిల్లలేమి, పెద్దలేమి, పశువులేమి, రాజులేమి, అదుకులేమి, ధనవంతులేమి, గొప్పవారేమి నశించిపోయారు. కానీ ఆ ఇల్లు మాత్రం నశించిపోలేదు. ఆ ఇంటికి రక్షణ వచ్చింది, ఆ ఇంటికి భద్రత వచ్చింది. దేవుడే ఆ ఇంటిని నాశనం చేయకుండా దేవుడే ఆ ఇంటిని రక్షించుకున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఈ విధంగా రాయబడింది. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం నుండి 23వ వచనం వరకు చదువుకుంటే అక్కడ ఈ విధంగా రాయబడింది. చదువుదాం ఒకసారి గ్రంథాన్ని. అయితే యెహోషువ ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, ఆ వేశ్య ఇంటికి వెళ్ళి, మీరు ఆమెతో ప్రమాణము చేసినట్లు, వీరు ఆమెతో ప్రమాణం చేసినట్లు ఆమెను ఆమెకు కలిగిన వారందరినీ కూడా అక్కడి నుండి తోడుకొని రండని దేశమును వేగు చూచిన 2 మనుషులతో చెప్పగా వేగుల వారైన ఆ మనుషుడు పోయి రాహాబును ఆమె తండ్రిని ఆమె తల్లిని ఆమె సహోదరులను ఆమెకు కలిగిన వారు అందరినీ కూడా తోడుకొని వచ్చిరి. ఆహా, ఎంత గొప్ప విశేషం! శత్రువుల చేతిలో పడకుండా తన ఇంటి వారందరినీ దేవుడు బయటికి తీసుకొచ్చి రక్షించాడు. ప్రియులారా, బలవంతులు నశించిపోయారు, ధనవంతులు నశించిపోయారు, గొప్పవారు నశించిపోయారు, కానీ ఆమెకు, ఆమె ఇంటి వారందరికీ కూడా
రక్షణ దొరికింది. హల్లెలూయా. కానీ వినలేమండి దేవుని మాటలు. ఒక సిస్టర్ తన భర్తని ప్రార్థన చేయటానికి రండి అని పిలుస్తూ ఉంది. కానీ ఎంత పిలిచినా ఆయన రావట్లా. ఎందుకు రావట్లేదు తెలుసా? ఆయన నిద్రపోతున్నట్టు నటించాడు. ఆమె ఆలోచించి ఈ విధంగా పిలిచింది, ఏమండి మీ చిన్ననాటి స్నేహితుడు వచ్చాడు, త్వరగా రండి అని పిలవగానే వెంటనే లేచి ఆ వేషధారణ కలిగినటువంటి ఆ వ్యక్తి వెంటనే లేచి ఏడి మా స్నేహితుడు అని అడగటం జరిగింది. చూడండి, విననేరక ఉండినట్లు వారి చెవులు మందంగా ఉంటున్నాయి. లోక సంబంధమైన మాటలు వినటానికి మాత్రం వారి చెవులు వేగరంగా పనిచేస్తూ ఉన్నాయి. నటించాడు. నిద్రపోతున్న వాడిని ఎవడైనా లేపొచ్చు, కానీ నటించేవాడిని ఎవరు కూడా, మరి వేషధారులు ఎవరు కూడా మార్చలేరని వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ రోజుల్లో చాలామంది అంతే. ఏమండి ప్రార్థన చేసుకుందాం రండి అంటే రారు, చర్చికి వెళదాం అంటే రారు. పాపం వాళ్ళు వింటారు కానీ ఆ మాటల్ని అశ్రద్ధ చేస్తారు. చూడండి, దేవుని రక్షణ ఆ ఇంటికి వచ్చినట్లు, దేవుని భద్రత ఆ ఇంటికి వచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. అంతేనంటారా? ఆమె ఆ ఇండ్లు రక్షణ పొందటమే కాకుండా విశ్వాసుల యొక్క జాబితాలో చేర్చబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 31వ వచనం ప్రకారము విశ్వాసమును బట్టి రాహాబు అనే వేశ్య వేగుల వారిని సమాధానముగా తన ఇంటిలో చేర్చుకొనినందు వలన అవిధేయులతో పాటు నశింపకపోవును. విశ్వాసులు జాబితాలో ఆమె చేర్చబడింది. చూడండి, దొంగల జాబితాలో చేర్చబడలేదు, వేశ్యల జాబితాలో చేర్చబడలేదు, విగ్రహారాధికుల జాబితాలో చేర్చబడలేదు, మోసగాళ్ళ జాబితాలో చేర్చబడలేదు, కానీ విశ్వాస గుంపులో ఆమె చేర్చబడింది. హల్లెలూయా. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. దేవుని మాటలో ఏముందంటారు? జీవము ఉన్నది. దేవుని మాటలో ఏముందంటారు? ఆత్మ ఉన్నది. దేవుడే జీవమై ఉన్నాడు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, విశ్వాసుల జాబితాలో చేర్చబడటమే కాకుండా ఆమె యేసు క్రీస్తు యొక్క వంశావళిలో కూడా చేర్చబడింది. ఎంత గొప్ప ఆనందం అండి ఈ మాటలు వింటుంటే. చూడండి, 1వ అధ్యాయము 5వ వచనం. నయస్సును షల్మానును కనెను. షల్మాను రాహాబునందు బోయాజును కనెను. ఎవరినందు అంటే ఇక్కడ గమనించండి, రాహాబు బోయాజును కన్నది. బోయాజు ఎవరిని కన్నాడు? ఓబేదుని కన్నాడు. ఓబేదు ఎవరిని కన్నాడు? యెషైని కన్నాడు. యెషై ఎవరిని కన్నాడు? దావీదుని కన్నాడు. అంటే యేసు క్రీస్తు యొక్క వంశావళిలోనికి చేర్చబడింది. హల్లెలూయా. చూడండి, పనికి మాలినటువంటి జాతిలో నుండి, పనికి మాలినటువంటి ఆ పనిలో నుండి శరీరాన్ని అమ్ముకుని బ్రతికేటటువంటి ఆమె తన జీవితము మార్చబడి పరిశుద్ధ గుంపులో చేర్చబడింది, విశ్వాసుల గుంపులో చేర్చబడింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. విశ్వాసము ద్వారా ఏం జరుగుతుందో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏం అంశం గురించి మనం వింటున్నాం? వినుట వలన విశ్వాసము కలుగుతుంది. దేవుని మాట వింటే, ఆ మాట మన హృదయంలో చేర్చబడితే, ఆ మాట వలన మనకి గొప్ప రక్షణ దొరుకుతుంది, దేవుని కృప దొరుకుతుంది. పరిశుద్ధ గ్రంథం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది. ఏమని రాయబడిందంటే, మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఈ రోజున మనిషి ఏం కోరుకుంటున్నాడండి? రక్షణ దేనికి? పాపం వల్ల వచ్చు జీతము మరణం. ఆ మరణము ద్వారా వచ్చేది నిత్య నరకం. నిత్య నరకం అంటే ఏమనుకుంటున్నారు? అగ్ని ఆరదు, పురుగు సావదు. చూసారా అండి? ప్రతి మనిషికి రక్షణ కావాలి. చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారు, కానీ నిర్లక్ష్యం చేస్తున్నారు, విడిచిపెట్టేస్తున్నారు. అది నాకు కాదులే, అది క్రైస్తవులకులే అని అనుకుంటూ ఉన్నారు. అది నాకు కాదులే, అన్యులకి కాదులే, క్రైస్తవులకు మాత్రమే అని అనుకుంటున్నారు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోనండి,
దేవుని యొక్క వాక్యములో జీవం ఉంది. మానవుని యొక్క నడవడిక మార్చేది, మానవుడి యొక్క పాప జీవితాన్ని మార్చేది, మానవుని యొక్క వేశ్యా జీవితాన్ని మార్చేది, మానవుని యొక్క ఆ తత్వాన్ని, స్వభావాన్ని మార్చేది దేవుని మాట. మతం మార్పిడి కాదు కానీ జీవితాన్ని మార్చగలిగే దేవుని మాట. అందుకే పరిశుద్ధ గ్రంథం రాయబడింది మత్తయి సువార్త 4:4, మానవుడు రొట్టె వలన జీవించడు కానీ దేవుని నోటి ద్వారా వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడని వాక్యం రాయబడింది. ఈ రోజుల్లో నా జీవితంలో, నా సేవా పరిచయంలో నేను మీకు చెప్పగలను. చూడండి, ఎన్నో వేల మంది త్రాగుబోతులు మార్చబడ్డారు దేవుని వాక్యం ద్వారా. ఏ ఆర్భాటాలు చేయలేదు, ఏ అద్భుతాలు చేయలేదు, ఏ ఆకర్షణీయమైనవి చేయలేదు. కానీ ఒకటే, దేవుని యొక్క మాట. దేవుని మాటలో జీవం ఉంది, దేవుని మాటలో శక్తి ఉంది, దేవుని మాటలో పరిపూర్ణత ఉన్నది. మానవుని యొక్క మనసును మార్చగలిగేది, మానవుని యొక్క జీవితాన్ని మార్చగలిగేది, మానవుని యొక్క ప్రవర్తనను మార్చగలిగేది, మానవుని యొక్క జీవితంలో అద్భుతాలు చేయగలిగేది ఒకే ఒక మాట, దేవుని మాట. ప్రియులారా, జ్ఞాపకం చేసుకుందాం, దేవుని ద్వారా రక్షణే కాదు కానీ స్వస్థత కూడా దొరుకుతుందని వాక్యం చూద్దాం. మార్కు 5:27లో ఈ విధముగా వ్రాయబడింది. ఏమనంటే, ఆమె యేసును గూర్చి విని. నేను ఎవరి గురించి వినదండి? యేసు చెప్పిన మాటల గురించి, యేసు చేసిన అద్భుతాల గురించి, యేసు చేసిన మహత్కార్యాల గురించి, యేసు గొప్ప కార్యాల గురించి, యేసు జీవితం గురించి ఆమె విన్నది. ఆమె ఎవరో తెలుసా? 12 సంవత్సరాల నుండి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆమె దేవుని గురించి విన్నది, దేవుని మాటలు విన్నది, దేవుని అద్భుతాలు విన్నది, దేవుని మహత్కార్యాలు విన్నది. ప్రియులారా, అంతవరకు 12 సంవత్సరాలు కూడా రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ధనాన్ని పోగొట్టుకున్నది, మనుషులను పోగొట్టుకున్నది, ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది తన జీవితాన్ని బాగు చేసుకోవటానికి, తన శరీరంలో స్వస్థత పొందటానికి. ఎంతోమందిని ఆశ్రయించింది, 30 తిప్పలు పడింది. కానీ ఆమె జీవితంలో ఎవరిని ఆశ్రయించినా కూడా, ఎంత డబ్బును పోగొట్టుకున్నా కూడా, మనుషులందరూ వెళ్ళిపోయినా కూడా ఆమెని ఎవరు కూడా తన జీవితంలో స్వస్థత ఇవ్వలేకపోయారు. డాక్టర్లు స్వస్థత ఇవ్వలేకపోయారు, తను నమ్ముకున్న మనుషులు స్వస్థత ఇవ్వలేకపోయారు. లోకములో అతనిని నమ్మిన వారు, ఆమె ప్రేమించిన వారు ఎవరు కూడా ఆమెకు స్వస్థతను ఇవ్వలేకపోయారు. ఆమె వాక్యం రాయబడింది, ఆమె 30 తిప్పలు పడెను అనే వాక్యం రాయబడింది. అయితే ఆమె నిరాశ పడుతున్న సమయంలో, తన జీవితం గురించి, తన శరీరం గురించి ఆశ వదులుకున్నటువంటి సమయంలో ఒకటి ఇక ఫైనల్గా దేవుని మాట విని దేవుని ఎద్దకు వెళ్ళింది. ఇలాగ అనుకుంది, ఇంకా నా జీవితంలో ఇంకా ఏం మిగిలింది? నేను యేసు వద్దకు వెళతాను, కనీసం వస్త్రపు చెంగునైనా ముడతాను, ఆ వస్త్రపు చెంగును ముట్టి నేను బాగుపడతాను అని అనుకుని విశ్వాసముతో వెళ్ళి యేసు ప్రభు యొక్క వస్త్రాన్ని ముట్టింది. హల్లెలూయా! జరిగింది ఏంటో తెలుసండి? ఆమె విశ్వాసమే ఆమెను స్వస్థపరిచింది, ఆమె విశ్వాసమే ఆమెను బాగు చేసింది. బైబిల్లో రాయబడింది, నీవు ఆమె స్వస్థత పొందటమే కాకుండా ఆమె సమాధానంతో తిరిగి వెళ్ళింది. దేవుని మాటలు శ్రద్ధగా వింటే భూమి మీద నీవు పైవాడిగా ఉంటావు. ఆ మాటలు విని ఆచరిస్తే, ఆ మాటలు విని దేవుని యందు విశ్వాసం ఉంచి రక్షణ పొందితే నూతనమైన క్రియలు, నూతనమైన అద్భుతాలు, నూతనమైన నిరీక్షణ దేవుడు నీకు దయచేస్తాడని మనం నమ్ముదాం. నమ్మిన వారందరూ కూడా తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన నాతో పాటు మీరు కూడా ఏకీభవించండి. దేవుడు మిమ్మల్ని ఇప్పుడే మీకు మారు మనసు ఇవ్వాలి. మీరే ఇప్పుడు వేసే ఏ విధంగా, తన శరీరం అమ్ముకుని బ్రతికినటువంటి వేసే ఏ విధంగా విడుదల పొందిందో, రక్షణ పొందిందో, తన జీవితాన్ని మార్చుకుందో, భద్రపరచబడిందో, పరిశుద్ధుల గుంపులోనికి వచ్చిందో, విశ్వాసుల జాబితాలోనికి వచ్చిందో, నీవు కూడా అలాగే రావాలి. అలాగే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ యేసునొద్దకు వెళ్ళి ఏ విధంగా స్వస్థత పడిందో ఆ విధంగా స్వస్థత పడాలి. నీవు స్వస్థత పడిన వెంటనే నీకు సమాధానం దొరుకుతుంది. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి వాక్యము నీ దాసుడు ద్వారా నీ ప్రజలకు వెల్లడి చేసినందుకు, లక్షలాది మంది ప్రజలు ఈ వాక్యము వింటూ ఉండగా
వారిలో ఒక జీవం ప్రవేశించిందని, వారిలో మార్పు వచ్చిందని, వారిలో రక్షణ వచ్చిందని, వారిలో స్వస్థత వచ్చిందని నమ్ముతున్నాను. ప్రభువా, నేను స్తుతిస్తున్నాను. ప్రభువా, నీ మాటలో శక్తి ఉన్నది నాయన. నీ నోటి మాటతోనే మేము బ్రతకాలి ప్రభువా. ఎంతోమంది త్రాగుబోతులు బ్రతికారు, చనిపోయిన వారు బ్రతికారు, వేశ్యలు బ్రతికారు, విగ్రహాలు బ్రతికారు, రోగిష్ఠులు బ్రతికారు, ఆయన చనిపోదాం అనుకున్న వాళ్ళు బ్రతికారు. నా ప్రియ తండ్రి, ఈ వాక్యం ద్వారా కూడా ఎంతోమంది బ్రతికారని నమ్ముతున్నాను, ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నాయన, విశ్వసించిన బిడ్డలందరినీ కూడా నీ ఖాయమైన హస్తముంచి స్వస్థపరచండి. ఎవరికి ఆదరణ లేదో, ఎవరు అప్పుల సమస్యలు ఉన్నారు, ఎవరు రోగాన్ని కలిగి ఉన్నారు, ఎవరు మానసిక వ్యాధిని కలిగి ఉన్నారు, ఎవరు ప్రభువా షుగర్ వ్యాధి కలిగి ఉన్నారు, ఎవరు క్యాన్సర్ వ్యాధి కలిగి ఉన్నారు తండ్రి, ఎవరు ప్రభువా నా తండ్రి నాయన ఎయిడ్స్ వ్యాధి కలిగి ఉన్నారు, ఎవరు కిడ్నీ వ్యాధి కలిగి ఉన్నారు, ఎవరు ఆర్థిక సంబంధమైన సమస్యలు కలిగి ఉన్నారు, ఎవరు ఏ విధమైనటువంటి వ్యాధిని బాధను శోధనను కలిగి ఉన్నారు, యేసు నామములో ఇప్పుడే వారి జీవితంలో వెలుగు కలుగునుగాకని ప్రార్థిస్తూ ఉన్నాను. వారి సమస్యలన్నిటినీ కూడా ప్రభు పరిష్కరించే దేవుడుగానే ఉన్నామని నమ్ముతున్నాను. ప్రభు అన్ని బిడ్డలకు ఆదరణ ఇచ్చేయండి. ఘనత మహిమ మీరు పొందమని మా కోసం తిరిగి రాబోతున్న యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామములో అందరికీ వందనాలు. మేము ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు సజీవుడు అనే మాసపత్రిక మీకు ఇవ్వబడుతుంది కనుక దీనికి సంవత్సరము చందా 200 రూపాయలు చెల్లించి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. యేసుక్రీస్తు సజీవుడు అనే పత్రిక మీకు మీ అడ్రస్ మాకు తెలియజేస్తే మేము కేవలం మేము అడిగేది పోస్టల్ ఛార్జీలు మాత్రమే మేము మీకు తెలియజేస్తూ ఉంటాం. కనుక మీరు గమనించి మీరు ఈ పత్రిక కోసం మీరు మీ అడ్రస్ని తెలియజేయవచ్చు. అలాగే మరి చర్చి గాగిలాపూర్ స్థలంలో ఉదయం 10:30కి ఆరాధన జరుగుతుంది ప్రతి ఆదివారం. కనుక దయచేసి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. సుచిత్ర సర్కిల్, ఎంఎన్ఆర్ నగర్. ప్రతి ఉదయం ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు ఆత్మ సంబంధమైన ఆరాధన జరుగుతుంది. అలాగే మా 2వ ఆరాధన ఇదే స్థలంలో 10:30 నుండి 1:30 వరకు జరుగుతుంది. మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నా. అలాగే షార్టేటర్ పక్కన దీనగర్, దాని పక్కన ఉంటున్నటువంటి స్థలంలో ఉదయకాలం 9 గంటల నుండి 11 గంటల వరకు ఆరాధన జరుగుతుంది. మీ అందరికి కూడా వందనాలు.